హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ అప్డేట్ వచ్చేసింది. ఇక ఆ వివరాలేంటో ఈ వీడియోలో మనం చూద్దాం. ఏపీలో మరోసారి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో సముద్రం నుంచి తూర్పు గాలులు ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు వైపు వీస్తున్నాయి. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా అలాగే రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 24 గంటల్లో ఈ వర్షాలు కోస్తాంధ్ర అలాగే రాయలసీమ, ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో చెదురుముదురు వర్షాలు అయితే కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇక ఉత్తర కోస్తాలో మాత్రం వాతావరణం పొడిగా ఉంటుందని పేర్కొంది. బాపట్ల, గుంటూరు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, తిరుపతి, కడప జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. ఇక ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి వణికిస్తుంది. ఉదయం వరకు కూడా పొగమంచు అల్లుకోనుంది. ఇక తుఫాను ప్రభావంతో ఈ చలి విపరీతంగా పెరిగిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ఈ అల్పపీడనం కారణంగా తెలంగాణలో కూడా ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోయాయి. ఇక అక్కడక్కడ వర్షాలు అయితే కురవనున్నాయి. సో దిస్ ఈస్ టుడేస్ వెదర్ ఫోర్కాస్ట్. ఇలాంటి లైవ్ వెదర్ ఫోర్కాస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి.